తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. 2 సంవత్సరాల పాటు హైదరాబాద్ సిపిగా పనిచేసిన ఆయనను ప్రస్తుతం ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు బాధ్యతలను స్వీకరించారు. ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సివి ఆనంద్కు సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సివి ఆనంద్ ట్వీట్ చేశారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా తాను కొనసాగానని గుర్తు చేశారు. శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చినప్పటికీ ఎక్కడా మత సామరస్యం దెబ్బతినకుండా చేశామన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. పరిచయాల పేరుతో జూనియర్లపై పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏకంగా 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. కేయూలో ర్యాగింగ్కు సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో వర్సిటీ క్యాంపస్లోని హాస్టల్ సంచాలకులు, ప్రిన్సిపల్, ఇతర అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్కు పాల్పడ్డ విద్యార్థుల వివరాలు సేకరించారు. పద్మావతి ఉమెన్స్ హాస్టల్తో పాటు ఇతర అన్ని విభాగాల్లోనూ ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించుకున్నాక సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.